శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ సూర్యగ్రహణము అంటే ఖగ్రాస గ్రహణము ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము ఆషాఢ కృష్ణ అమావాస్య బుధవారం 12/8/2026 రోజున సంభవిస్తున్నది. అయితే ఈ గ్రహణము ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ గ్రహణము అన్ని దేశాలలో కనబడుతుంది, కానీ మన భారతదేశంలో దృగ్గోచరం కావట్లేదు. అంటే మనకు కనబడదు. భారతదేశంలో కనబడదు గనక దీనికి సంబంధించినటువంటి అంటే మన హైందవ సాంప్రదాయం ప్రకారంగా మనము ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడాను మనం చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే గ్రహణ సమయంలో స్నానాలు కానివ్వండి, తర్వాత తర్పణాలు, శ్రాద్ధాదులు ఇవన్నీ కూడాను మనము గ్రహణ సమయంలో చేయడము, దానాలు ఇవ్వడము ఇవన్నీ కూడాను సహజంగా మన ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పబడి ఉంది. అయితే ఇవి మనకు దృగ్గోచరము గ్రహణము కాదు గనక, కనబడట్లేదు గనక ఇవన్నీ కూడాను సాంప్రదాయం ప్రకారంగా చెప్పినటువంటివి ఆచరించవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ గ్రహణము ఖగోళంలో అంటే యూనివర్సల్ టైం ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే 12 ఆగస్టు 2026 రోజున మధ్యాహ్నం 3:34 ప్రారంభమయ్యి సాయంత్రం 7:58 వరకు ఉంటుంది. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా రాత్రి 9:04 నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:28 వరకు మొత్తం గ్రహణం ఉంది. అయితే ఇండియన్ టైం ప్రకారంగా రాత్రి సంభవిస్తుంది కనుక సూర్యగ్రహణము రాత్రి దృగ్గోచరం కాదు గనక మనకు కనబడదు ఈ గ్రహణము. అయితే ఈ గ్రహణము ఎక్కడ కనిపిస్తుంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే సంపూర్ణ గ్రహణము కొన్ని దేశాలలో కనబడుతుంది, పాక్షికంగా కొన్ని దేశాలలో కనబడుతుంది. సంపూర్ణ గ్రహణము గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్ అంటే నార్థర్న్ పార్ట్ ఆఫ్ స్పెయిన్ అన్నమాట, తర్వాత పోర్చుగల్, ఉత్తర రష్యా, నార్థర్న్ పార్ట్ ఆఫ్ రష్యా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం పైన ఈ గ్రహణము సంపూర్ణంగా కనబడుతుంది. ఇక పాక్షిక గ్రహణము ఏ దేశాలలో కనబడుతుంది అనే విషయాన్ని చూసినట్టయితే యూరప్ ఖండంలో ఎక్కువ భాగం కనబడుతుంది. తర్వాత ఉత్తర అమెరికా, కెనడా, వాయవ్య ఆఫ్రికా ఖండాలలో ఈ గ్రహణము పాక్షికంగా కనబడుతుంది. భారతదేశంలో మట్టుకు కనబడట్లేదు గనక మనము ఆచరించవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ గ్రహణము మనకు కనబడకపోయినప్పటికీ గ్రహణము సంభవిస్తున్నటువంటి నక్షత్రము రాశి ప్రకారంగా 12 రాశుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మట్టుకు మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్రహణం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు మన ధర్మశాస్త్రంలో 3 నెలల వరకు, 6 నెలల వరకు అని కూడాను కొంతమంది ఋషులు చెప్పినారు గనక ఈ గ్రహణము నుండి 6 మాసాల వరకు మనం చెప్పబోయేటువంటి ఈ గోచార ఫలితాలు రాశి పరంగా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతోంది. గ్రహణ గోచార ఫలితాలను గనక మనం చూసినట్టయితే మన ధర్మశాస్త్రంలో మన జన్మరాశి నుండి 1, 12, 8, 4 స్థానాలలో గనక గ్రహణం సంభవించినట్టయితే ఈ గ్రహణ ప్రభావము
ప్రతికూలంగా ఉంటుంది. ఇక 9, 7, 5 రెండు స్థానాలలో గనక గ్రహణం సంభవించినట్టయితే గ్రహణ గోచారము మధ్యమంగా ఉంటుంది. 11, 10, 6, 3 స్థానాలలో గనక గ్రహణం సంభవించినట్టయితే మన జన్మరాశి నుండి ఇది శుభప్రదంగా ఉంటుంది అని మన ధర్మశాస్త్రం చెప్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గ్రహణ గోచారం ఎలా ఉంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే 12 ఆగస్టు 2026 బుధవారం రోజున సంపూర్ణ సూర్యగ్రహణము ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో సంభవిస్తుంది. కన్యా రాశి వారికి కర్కాటక రాశిలో సంభవిస్తున్నటువంటి గ్రహణము ఏకాదశ స్థానంలో పడుతుంది. అంటే ఏకాదశ స్థానంలో గ్రహణము సంభవిస్తుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావము రాబోయే 6 మాసాల వరకు ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే ఈ గ్రహణం మూలకంగా మనకు కలిగేటువంటి ప్రభావము ఫలితాలు ఇవన్నీ కూడాను 6 మాసాల వరకు ఉంటాయి. అంటే కన్యా రాశి వారికి లాభస్థానంలో సంభవిస్తుంది కనుక వాళ్ళు చేస్తున్నటువంటి పని మూలకంగా వృత్తి మూలకంగా ఆదాయం బాగా పెరిగేటువంటి సూచనలు అనుకున్నవి నెరవేరుతాయి. మిత్రులు, ఆత్మీయులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడాను లభించే సూచనలు చాలా ప్రస్ఫుటంగా ఈ గ్రహణం మూలకంగా కనబడుతుంది. వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కూడాను వస్తాయి. శుభవార్తలు, పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెట్టుబడుల మూలకంగా మీకు లాభము చేకూరుతుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా ప్రతిఫలాలను ఈ సమయంలో మీరు అందుకునేటువంటి అవకాశం ఉంది. ఇక గౌరవ మర్యాదలు సమాజంలో లభిస్తాయి. నలుగురి లోపల మంచి పేరు మూలకంగా మీరు చేపట్టినటువంటి చాలా పనులు సునాయాసంగా పూర్తయ్యేటువంటి సూచనలు కూడాను ఉన్నాయి. ఇక పెద్దలను సేవించడము, పెద్దల యొక్క సూచనలను పాటించడం మూలకంగా మీకు చాలా విషయాలలో మంచి జరుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి గ్రహణ గోచారము చాలా శుభప్రదంగా ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. 12 ఆగస్టు 2026 రోజున సంభవించేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణము భారతదేశంలో కనబడట్లేదు గనుక విధి విధానాలను మనము పాటించవలసినటువంటి అవసరం లేదు. అయితే గ్రహణము అనగానే మనకు రాహు, కేతు, సూర్యుడు, చంద్రుడు వీటి మూలకంగానే గ్రహణం ఏర్పడుతుంది. మన శాస్త్రం ప్రకారంగా ఖగోళం లోపల కూడాను ఇదే సూచనలు కనబడతాయి కనుక వీటికి పరిహారాలు చేసుకోవాలి మనం. ఏంటి ముఖ్యంగా గ్రహణము అధమంగా ఉన్నటువంటి రాశులలో జన్మించినటువంటి వాళ్ళు, అంటే జన్మరాశి నుండి 1, 12, 8, 4 స్థానాలు అధమ స్థానాలుగా చెప్పబడినవి గనుక ఈ అధమ స్థానాలలో గ్రహణం సంభవిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా గ్రహణ శాంతి అంటే మహామృత్యుంజయ జపము, తర్వాత నాగపూజ, ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువులను సందర్శించుకోవడము, నవగ్రహ శాంతి చేయించుకోవడము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము, గాయత్రి ఉపాసన చేయడము, విష్ణు ఆరాధన చేయడము, ఇలాంటి దైవికమైనటువంటి కార్యక్రమాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే గ్రహణం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ముఖ్యంగా గ్రహణ పరిహారము ఏంటి అనంటే గురూపదేశమైనటువంటి ఏవైనా కూడా మంత్రాలు ఉన్నట్టయితే మీరు వాటిని ఈ గ్రహణానంతరము మీరు ఉచ్చరించుకోవడము లేదా పారాయణం చేయడము, జపించడము ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, మృత్యుంజయ జపం చేసుకోండి. వీటి మూలకంగా గ్రహణము అనేటువంటి
ఒక ఇబ్బంది మీకు మనసులో ఉండకుండా, తద్వారా ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక భయానికి గురి కాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.